హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి రుచులు. ఈ రోజు మన ఛానల్లో పక్కా నెల్లూరు స్టైల్ వంకాయ మామిడికాయ వేసి కుమ్మకుమ్మలాడే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ చేప ముక్కలు. ఈ చేప పేరు కొరమేని చేప. మీరు ఏ చేపైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. పులుసు మాత్రం పర్ఫెక్ట్ గా కుదురుతుంది. 150 గ్రాముల చింతపండు తీసుకొని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి కొన్ని నీళ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇలా చేత్తో మెత్తగా గుజ్జులాగా పిసికి గింజలు పిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా అయితే ఒక గిన్నెలోకి సపరేట్ గా అయితే తీసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి, 2.5 స్పూన్ వరకు కారం తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ అయినా వేసుకోండి లేదా ఉప్పు అయినా వేసుకోండి, మీ ఇష్టం. దాంతో పాటు కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఒక పిడికెడు ఆనియన్, కొద్దిగా టమాటాలు వేసుకొని దీన్ని పులుసులోకి మెత్తగా పిసికేసుకోవాలి. అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి, అలాగే మీరు కూడా రెడీ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాము. 2 ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం లావుగా బొద్దుగా ఉంటే ఇలా వంకాయ కట్ చేసినట్టు కట్ చేసుకొని అట్లాగే పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని కొద్ది కరివేపాకు కూడా వేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, ఇక్కడ నాకు కంటి మామిడికాయ దొరికిందండి, అందుకని దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. వంకాయలు అయితే మీ ఆప్షన్ అండి. ఆ వంకాయలు వేసుకోవాలనుకుంటే ఇలాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇక్కడ 200 గ్రాముల ఆయిల్ వరకు పడుతుంది. ఎందుకంటే చేపల పులుసుకి ఎక్కువ ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే టేస్ట్ బాగోదు. చేపల కూరకి ఎప్పుడు కూడా నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఈ ఆవాలు అవి చిటపట్లాడాక ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా దీంట్లోకి అయితే వేసుకున్నాము. ఈ టమాటాలు కాస్త మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త మెత్తబడ్డాక ఆల్రెడీ మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వంకాయ కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయ కాస్త మెత్తబడ్డట్టు తెలిసినప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పులుసు కూడా వేసుకొని దీంతో పాటు ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కూర చిక్కబడే కొంది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకున్నాం. కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మూత పెట్టేసుకున్నాం. ఈ పులుసు బాగా ఉడికేటప్పుడు మూత తీసి ఆల్రెడీ మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు, అవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం. పులుసు అంతా బాగా కలిసిపోయాక మూత పెట్టి సగ భాగం పులుసు ఉడికిపోవాలి. ఇప్పుడైతే సగ భాగం పులుసు అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకున్నాము. చేపలన్నీ అంత పులుసులకు పట్టేంత వరకు నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి చేపలని. ఇలా ఒకసారి క్లాత్ తీసుకొని ఊపితే చేపలన్నీ పులుసులకు వెళ్ళిపోతాయి. అంటే ఒకదానికి ఒకదాని మీద ఉండకుండా నీట్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చిక్కబడేంత వరకు పులుసు ఉడికించుకోవాలి కూరని. మధ్య మధ్యలో కూరని ఇలా ఊపుతూ ఉండాలి. గెంటె పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెంటె అయితే పెట్టద్దు. లాస్ట్ లో అయిపోయింది అనుకున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేగించి పొడి కొట్టుకున్నది వేసుకున్నాము. నేను ఈ వీడియోలో ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ మన వీడియోలో వీడియో అయితే ఉందన్నమాట, అందుకే చూపించలేదు. ఈ పొడి వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకుందాం. పులుసు బాగా చిక్కబడిపోయి నూనె పైకి తేలేంత వరకు కూర అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయిందా లేదా తెలియడానికి
ఒక స్పూన్ తీసుకొని పులుసు అయితే ఒకసారి తీసి చూడండి, తెలుస్తుంది. నూనె కూడా పైకి బాగా తేలింది అంటే కూర రెడీ అయిపోయినట్టే. లాస్ట్ గా నేను ఒక విషయం అయితే చెప్తున్నానండి. కూర దించేసినాక మూత పెట్టద్దు. మూత పెట్టారంటే ఆవిరి నీళ్ళు పడి కూర నీచు వాసన వస్తుంది. అలాగే కూర త్వరగా పాడైపోతుంది. కాబట్టి మీరు అట్లాంటి పొరపాటు అయితే చేయకండి. ఈ కూర కరెక్ట్ గా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.